హలో హాయ్ అండి. నేనైతే ఇప్పుడు ఢిల్లీలో ఉన్న ఇండియా గేట్ చూడడానికైతే బయలుదేరినామండి. మా హోటల్ రూమ్ నుంచి ఇక్కడికైతే వచ్చేసినామండి. ఢిల్లీ గేట్ దగ్గరికి, అదేనండి ఢిల్లీ గేట్. అక్కడికి వెళ్తున్నాగా రోడ్లో మధ్యలో అయితే ఈ పీచ్ మిఠాయి అయితే అమ్ముతున్నారండి. 20 రూపాయల డబ్బా చెప్పినారండి. మేమైతే 3 తీసుకున్నాం, మా పిల్లలకి 2, నాకు 1. మనకి దారిలో ఇలా స్నాక్స్ అన్నీ పెట్టింటారండి. వాటర్ బాటిల్, కూల్ డ్రింక్, ఇవి ఏవేవో పెట్టినారు. బేల్పూరి అవి ఇవి అంటారు. బొరుగులతో వేసినవి, బఠానీలు, అన్ని రకరకాల నట్స్ ఉన్నాయి. ఇష్టం ఉన్నోళ్ళు అయితే తినొచ్చు. ఇదైతే ఇండియా గేట్ అండి. ఇండియా గేట్ని విజిట్ చేయడానికి ఫారెన్స్ కూడా వస్తారండి, వేరే వేరే దేశాల నుంచి. ఎంత గ్రేటో కదా మన ఇండియా. వీళ్ళంతా ఫారెన్సేనండి. వీళ్ళని చూస్తుంటే నాకైతే చైనా వాళ్ళ లెక్కనే అనిపిస్తున్నారు. వాళ్ళు మాస్కులు ఇంకా పెట్టుకున్నారండి. కరోనా పోయినట్లే లేదు. మంచిదేనండి వాళ్ళు మాస్కులు పెట్టుకుంటే. వాళ్ళ వల్ల మనకి రాకుండా ఉంటుంది కరోనా అనేది. వీళ్ళు ఎందుకు ఇట్లా ఉన్నారో నాకైతే తెలియదు. మీకేమైనా తెలుసు కామెంట్ చేయండి. వీళ్ళందరూ అయితే మొత్తం చూడడం అయిపోయింది అనుకుంటా, బయలుదేరినారు రిటర్న్. వీళ్ళందరూ విజిటింగ్కి వచ్చినారండి. నెక్స్ట్ ఇక్కడ ఇది ఇండియా గేట్ సైడ్ పక్క అండి. ఇట్లా గేట్లు ఉన్నాయండి. ఇక్కడ మొత్తం అయితే చెట్లు పెట్టేసినారు. దీన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా బాగా చేస్తున్నారు. మొత్తం చెట్లు ఉన్నాయండి. నెక్స్ట్ ఇది ఇండియా గేట్ అండి. పైన పేర్లు రాసినారు చూడండి. ఈ గోడల మీద పేర్లు ఉన్నాయండి. ఇది ఫ్రంట్ సైడ్ అండి. ఇక్కడైతే ఈ గోడలు మొత్తం పేర్లు అయితే రాసినారండి. ఎవరు అంటే మన దేశం కోసం ఎవరైతే చనిపోయినారో వాళ్ళ పేర్లు రాసినారండి. వాళ్ళ యూనిట్ పేరు, వాళ్ళ ర్యాంక్ ప్రకారం రాసినారండి. యుద్ధం అంటే పెద్ద పెద్ద యుద్ధాలు ఏం కాదండి. ఒక 2-3 పాకిస్తాన్ వాళ్ళని మన బార్డర్లోకి ఎంటర్ చేయకుండా ఎవరైతే డ్యూటీలు చేసి అక్కడ చనిపోతారో వాళ్ళు కూడా ఒక యుద్ధం చేసినట్టేనండి. వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ పెట్టినారు. ఈ మొత్తం ఇక్కడ రాసినారండి పేర్లు మొత్తం ఎవరెవరైతే పోయినారో. ఇది ఇండియా గేట్ అండి. ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహం ఉంది. నేను మెయిన్ వచ్చింది అయితే దీనికోసమేనండి. ఇది ఇండియా గేట్ లోనే అండి, అటు సైడే. ఇది ఇక్కడ ఎవరెవరైతే చనిపోయినారో వాళ్ళ కోసం ఒక స్టోన్ అనేది పెట్టింటారండి. స్టోన్ పెట్టేసింటారు, సంవత్సరాల ప్రకారం పెట్టింటారండి. ఇవి 1990లోనే చనిపోయిన వాళ్ళమండి ఈ స్టోన్లు. ఎవరెవరైతే చనిపోయినా వాళ్ళ పేర్లు తెలియవో వాళ్ళకు కూడా ఖాళీ స్టోన్స్ అయితే పెట్టినారండి. చూడండి, నేనైతే ముఖ్యంగా వచ్చింది అయితే నాకు ఎవరు తెలియదు కాబట్టి ముకుంద్ గారు అమరన్ మూవీ ద్వారా ముకుంద్ తెలుసు కాబట్టి ముకుంద్ అయితే చూడడానికి వచ్చినానండి. ఆయనతో పాటు ఇంకొకరు కూడా చనిపోయినారు కదండి, ఇంకొకరు కూడా చనిపోయినారు కదండి, ఆయనది కూడా చూడడానికి వచ్చిన నేను. ముకుంద్, విక్రమ్, వీళ్ళ కోసం నేనైతే దొరుకుతుందని చాలా అయితే వెతికినాను. అసలు అది చూసే పోవాలని, నేను ఈరోజు వీడియో తీసుకొని పోవాలన్నట్టు. ఇక్కడ వీడియో అలో లేదు కానీ నేను తీసినాను ఫోటో తీసుకుంటానని. ఇటు సైడ్ ఎవరు లేకుండడం వల్ల మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ ఫారెన్ ఒక ఆమె కనిపించింది. ఈమెతో మాట్లాడినా. మా ఆయన నేను ఆమెతో మాట్లాడుతుంటే మా వీడియో తీయకుండా కెమెరా ఆఫ్ చేసేసినాడు. అందుకేనండి రాలే, ఓన్లీ ఫొటోస్ ఒకటే వచ్చినాయి. ఈ మీద వచ్చేసి ఫ్రాన్స్ అంట అండి, పేరు చెప్పింది కానీ నాకేం అర్థం కాలే. నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ ఒక షాప్ ఉందండి. మనం ఎగ్జిట్లో ఉంటుందండి ఈ షాప్. ఇక్కడ ఈ వస్తువులన్నీ దొరుకుతాయండి. బట్టలు చిన్న చిన్నవి. ప్రైస్ కూడా నాకు అంత ఎక్కువ అనిపించలే, అంత తక్కువ అనిపించలే, మీడియంలోనే ఉన్నది. మేమైతే ఇక్కడ ఒక స్వెటర్ తీసుకున్నామండి మా ఆయన కోసం. అదైతే 1700 పడింది, నార్మల్దే. ఇవన్నీ అక్కడ ఉన్న చిన్న చిన్న వెపన్స్ అండి. ఇవి ఆఫీసర్స్కి యూజ్ అయ్యే వెపన్స్.